భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సుమారు 25 పబ్బుల్లో గత అర్ధరాత్రి టీసీ నాబ్, ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 4 పబ్బుల్లో 6గురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. పబ్బుల్లో అనుమానితులుగా ఉన్న 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహించారు. గత రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు తనిఖీలు కొనసాగాయి. పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు అధికారులు. టీసీ నాబ్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పబ్బులపై నిర్వహించిన దాడుల్లో జూబ్లీహిల్స్లోని క్లబ్ రోగ్ పబ్ కూడా ఉంది. పబ్బుల్లో డ్రగ్స్తో పాటు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. రోడ్ నెంబర్ 36లోని క్లబ్ రోగ్ పబ్లో నిర్వహించిన దాడిలో పలువురికి డ్రగ్ టెస్ట్ చేశారు. క్లబ్ రోగ్ పబ్లో దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. టీజీ న్యాబ్తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా గత అర్ధరాత్రి పబ్లపైన దాడులు నిర్వహించింది. సుమారు 25 పబ్లపైన దాడులు నిర్వహించడంతో అందులో దాదాపు 5గురు డ్రగ్స్ సేవించినట్టుగా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ 36లో రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి క్లబ్ రోగ్ పబ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా దాడులు నిర్వహించారు. దీంతో పాటు మరొక 25 పబ్లపైన కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఇటు ఎక్సైజ్ న్యాబ్తో పాటు ఇటు టీజీ న్యాబ్ కూడా దాదాపు 25 పబ్ల పైన నిర్వహించింది. పబ్బుల్లో 107 డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పాటు తనిఖీలు నిర్వహించగా అందులో 5గురికి పాజిటివ్గా తేలినట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం వచ్చింది. శుక్రవారం రాత్రి 11 గంటల తెల్లవారుజామున 1 గంట వరకు కూడా ఈ తనిఖీలు అనేది కొనసాగినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దాడుల్లో ఎక్సారోలో కూడా గంజాయి కూడా సేవించినట్టుగా టెస్టుల్లో 2కి పాజిటివ్ వచ్చినట్టుగా వెల్లడైంది. ప్రస్తుతం ఆ పబ్బు కూడా ఇంకా ఓపెన్ కాలేదు. ప్రస్తుతం ఒక 5గురికి పాజిటివ్ రావడంతో ఉన్నటువంటి పబ్బులని కూడా గత అర్ధరాత్రి పూర్తి స్థాయిలో డ్రగ్స్ సేవిస్తున్నారని కూడా ఇప్పటికే సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ హైదరాబాద్లో పబ్బుల్లో కూడా గంజాయితో పాటు డ్రగ్స్ కూడా పూర్తిగా సేవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్లబ్ రోగ్ పబ్ ఏదైతే ఉందో టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు చాలామంది కూడా ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పబ్ అనేది కొనసాగుతుంటే ఇటు పబ్లిక్ నోటీస్ కూడా ఏదైతే పోలీసులు కూడా అంటించినటువంటి దృశ్యాలు మనం లెఫ్ట్ సైడ్ అయితే కనబడతా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుతో పాటు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ సేవించకూడదంటూ కూడా ఇప్పటికే కొన్ని పోస్టర్లు అయితే అంటించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం లాక్ కూడా వేసినటువంటి దృశ్యాలు అయితే మనకు చూసుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు ఒక 4 పబ్బులకు సంబంధించినటువంటి ప్రస్తుతం సమాచారం అయితే మనకు అందింది. ఇందులో ఉన్నటువంటి పబ్బుకు సంబంధించినటువంటి అంశంలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నారనే కొంత సమాచారం రావడంతో పోలీసులు కూడా ఏకకాలంలో రాత్రి కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఈ క్లబ్ రోగ్ పబ్ ఏదైతే ఉందో ఇందులో కూడా చాలామంది కూడా డ్రగ్స్ సేవించినట్టుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇటు పబ్బుల్లో గంజాయితో పాటు డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున సేవిస్తున్నారనే సమాచారం కూడా ఉంది. పూర్తిగా హైదరాబాద్లో కూడా ఎక్కడికక్కడ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 25 పబ్ల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు అనేది నిర్వహించారు. అందులో 5గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుసు. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది. కెమెరామెన్ కుశల్తో కిరణ్, సాక్షి టీవీ, క్లబ్ రోగ్ పబ్ నుంచి. హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి 25 క్లబ్బుల్లో దాడులు నిర్వహించి 107 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో జూబ్లీహిల్స్లోని గ్జోరా పబ్ కూడా ఉంది. గ్జోరా పబ్లో నిర్వహించిన డ్రగ్ టెస్ట్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హైదరాబాద్లో అర్ధరాత్రి ఒక్కసారిగా నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి వరుస దాడుల్లో మరొకసారి డ్రగ్స్ తీసుకున్నటువంటి పాజిటివ్ కేసులు పట్టుబడ్డాయి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక జోరో పబ్లో ఉన్నాం. జోరో పబ్కు సంబంధించి ఒక వ్యక్తి ఇక్కడ డ్రగ్స్ తీసుకున్న నేపథ్యంలో కూడా పాజిటివ్ వచ్చింది. మరోపక్క మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 25 పబ్బుల్లో సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా 107 మందికి డ్రగ్స్ డిటెక్షన్
కిట్లతో పరీక్ష నిర్వహించారు. ఇందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఈ 6గురిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఒకసారి ఈ జోరా పబ్కు సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్లో ఉంటుంది, నడి సెంటర్లో ఉన్నటువంటి జోరా పబ్కు సంబంధించి ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఏ విధంగా డ్రగ్స్ లోపలికి వచ్చింది, అతడు బయట కన్జ్యూమ్ చేశాడా లేదంటే ఇక్కడ ఎవరైనా సప్లై చేశారా అన్న అంశానికి సంబంధించి అయితే నార్కోటిక్ బ్యూరో దర్యాప్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఒకసారి ఈ జోరా పబ్కు సంబంధించి చాలా విలాసవంతమైనటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ రిసెప్షన్ చూసినట్టయితే మనం చూస్తున్నాం, జోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ పబ్కు సంబంధించి లోపల అంటే ఏదైతే చాలా భారీ శబ్దాలతో కూడినటువంటి సౌండ్ సిస్టంతో పాటు చైర్ సిస్టమ్ కావచ్చు, లోపల మంచి లైటింగ్ ఏర్పాటు చేసి కూడా ఎవరిని అనుమతించకుండా లోపల వర్కర్స్ అయితే యథావిధిగా పని చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పబ్కు సంబంధించి రాత్రి 1 గంట వరకు జరిగిన దాడుల్లో కూడా ఒకరు పాజిటివ్గా వచ్చింది. మొత్తం 107 మందికి ఈ డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మొత్తం ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు అయితే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు డ్రగ్స్ ఏ విధంగా హైదరాబాద్కి వస్తూ ఉంది, ఎందుకు పబ్స్ అలో చేస్తూ ఉన్నాయి అంశానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా ఈ డ్రగ్స్ ఓనర్లందరికీ కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇలా ఎవరిని కూడా ఎలాంటి డ్రగ్స్ని అలో చేయొద్దని కూడా చాలా స్పష్టంగా గేటు బయటనే బోర్డు ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం చాలా ఈజీగా డ్రగ్స్ సప్లై అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం మరొకసారి ఈ పబ్కు సంబంధించినటువంటి జోరా పబ్బు యాజమాన్యం అయితే ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ పబ్తో పాటు మొత్తం G40లో 2కి, విస్కీ సాంబాలో మరో 2కి, జోరా పబ్లో 1కి, క్లబ్ రోగ్లో మరొకరికి కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. వీళ్ళ 6గురిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. ఇక మిగతా పబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా యాజమాన్యాన్ని సైతం పిలిచి కూడా నోటీసులు జారీ చేయడం లేదంటే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.